హిందూ మహాసముద్రం దాని పరిసరాలను ఆనుకొని ప్రస్తుతం బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం కొనసాగుతూ ఉంది. ఈ నెల 21వ తేదీ నాటికి మరొక అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. వీటి ప్రభావంతో దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ మీద కొంత ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. అక్కడ తేలికపాటి జల్లులు, కొద్దిపాటిగా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ప్రస్తుతం హిందూ మహాసముద్రంలో కొనసాగుతున్న అల్పపీడనం బలపడితే గనక అది దక్షిణ కోస్తా ఆంధ్ర మీద కొంతవరకు ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అది దిశ మార్చుకొని ఏపీ వైపుగా, తమిళనాడు మీదుగా, దక్షిణ కోస్తా ఆంధ్ర మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. అదే సందర్భంలో ఈ నెల 21వ తేదీ నాటికి మరొక అల్పపీడనం కూడా దక్షిణ కోస్తా ఆంధ్ర పరిసర ప్రాంతాల్లో ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఆయా ప్రాంతాల్లో కొద్దిపాటిగా తేలికపాటి వర్షాలు, జల్లులు కురిసే అవకాశం ఉంది. అలాగే ఉష్ణోగ్రతలు కూడా కనిష్టంగా నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దాదాపుగా 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది. అలాగే మిగిలిన జిల్లాల్లో పొగమంచు కూడా దట్టంగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మొత్తానికి అల్పపీడనం ప్రభావంతో దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ఈ జిల్లాల్లో కొద్దిపాటిగా తేలికపాటి జల్లులు, కొంత మబ్బుతో ఉన్న వాతావరణం ఉంటుంది. మిగిలిన ప్రాంతాల్లో వాతావరణం అంతా కూడా పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. అయితే తీర ప్రాంతాల్లో కొంత అలజడి వాతావరణం ఉంటుంది. తీర ప్రాంతంలో దాదాపుగా 40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మొత్తానికి చూసుకుంటే కనుక మరొక 2 రోజుల పాటు పొగమంచు తీవ్రత కూడా ఉంటుంది. కాబట్టి వాహనదారులు జాగ్రత్తలు పాటించాలి. ఉదయం పూట వెళ్లే వాళ్ళు కొంత లైట్లు అవి వేసుకుని వెళ్లేదానికి ప్రమాదాల బారి నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇదంతా కూడా ఉదయం పూట మాత్రమే ఉంటుంది. తదుపరి ఉదయం 10 తర్వాత మామూలుగా సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతాయి. ఉదయం తెల్లవారుజామున ఈ రకమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి కొంత అప్రమత్తత అవసరం అనేది వాతావరణ శాఖ సూచనలు అయితే జారీ చేస్తుంది. మొత్తానికి చూసుకుంటే కనుక ప్రస్తుతం ఉన్న అల్పపీడనం మరి 21వ తేదీన ఏర్పడే అల్పపీడనంతో దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ వైపు మాత్రం కొద్దిపాటిగా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.